అలాగే మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారు, హైదరాబాద్ మహానగరంలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానం కూడా కొలువుదీరి ఉందన్నమాట. ఆ కాళీ స్వరూపం ఎలాంటిదయ్యా అంటే, ఆ దేవస్థానం నిర్మాణానికి ముందు చుట్టుపక్కలంతా కూడా కలరా వ్యాధి, మశూచి వ్యాధి వచ్చి విపరీతమైనటువంటి విజృంభించిపోయిందనమాట ఆ వ్యాధి మొత్తం అంతా కూడా. ఎటు చూసినా సరే మనుషులంతా కూడా చాలా విపరీతంగా అవస్థలు పడుతున్నారు. చాలామంది కాలం చేసేటువంటి పరిస్థితి అనమాట. కాబట్టి ఇంత విపరీతమైనటువంటి పరిస్థితుల్లో ఎవరైనా రక్షించాలంటే అక్కడ మహంకాళి అమ్మవారు స్వయంభూ క్షేత్రంగా వెలిసి ఉండని చెప్పి ఈ వచ్చినటువంటి మశూచి వ్యాధిని, కలరా వ్యాధిని పారదోలడం కోసం అక్కడ వెలిసినటువంటి స్వరూపం అన్నమాట. మహంకాళి స్వరూపం ఆవిడ వెలిసిందనమాట. మహంకాళి, ఉజ్జయిని మహంకాళి అంటే ఉజ్జయిని క్షేత్రంలో కూడా మహంకాళి స్వరూపం ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ఆ క్షేత్రంలో అయితే మనకి చేరువలో ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరంలో కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానం కూడా ఈ కలరా వ్యాధిని, మశూచి వ్యాధిని పారదోరడానికి వచ్చినటువంటి మహాశక్తి స్వరూపం అనమాట. అక్కడ కూడా మీరు చూడండి, ఈ తెలంగాణ ప్రాంతం అంతా కూడా విశేషంగా బలులు సమర్పిస్తూ ఉంటారు, బలులు ఇస్తూ ఉంటారు. ఎంత బలిచ్చినా కూడా ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఎక్కడికి మనకి కొంచెం దుర్వాసన కూడా ఉండనే ఉండదన్నమాట. సాధారణంగా మనం విలాసాల కోసం వండుకునేటువంటి పదార్థాలు వేరుగా ఉంటాయి. కానీ అమ్మవారికి మొక్కుబడి చేసి, మొక్కుబడి తీర్చుకున్న తర్వాత ఆ పదార్థం యొక్క రుచి వేరుగా ఉంటుంది. అలాగే ఆ పదార్థం యొక్క సువాసన కూడా వేరుగా ఉంటుందన్నమాట. మీరు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానంకి వెళ్తే ఎక్కడైనా కూడా మీరు గమనించారండి? ఎక్కడా కించి దుర్వాసన రావడం గానీ, ఎక్కడా ఒక రక్తపు మరకం మరుసటి రోజుకు ఉండడం గానీ ఎక్కడా కనిపించదనమాట. చూడండి అమ్మవారి శక్తి అలా కొలువుదీరి ఉంటుందన్నమాట. కులాంగణ కులాంతస్థ. అలాగే ఈ యొక్క అమ్మవారికి మనసులో ఈ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మనకి ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు, ఇంతటి గడ్డుగాల నుంచి కూడా మమ్మల్ని రక్షించావు కాబట్టి ప్రతి ఇంటి ఆడ ముత్తైదు నువ్వేనమ్మా, మా ఇంట్లో వెలిసినటువంటి స్వరూపం నువ్వేనమ్మా అని చెప్పి దగ్గరలో ఉండేటువంటి ప్రతి గ్రామ దేవతకి, ప్రతి శక్తి స్వరూపానికి కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బోనాలు సమర్పించుకునేటువంటి ఆనవాయితీ ఇప్పటికీ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు కాదు, ఈ వాళ్ళు కాదు, వీళ్ళు కాదండి, ప్రతి ఒక్క ఇంట్లో ఉండేటువంటి ప్రతి ముత్తైదువు కూడా అమ్మవారినే శక్తి స్వరూపంగా భావించి బోనాలు సమర్పిస్తారనమాట. ఆషాఢ మాసంలో మేము చల్లగా ఉండాలి, అలాగే మా పిల్లలు చల్లగా ఉండాలి, మేము పండించినటువంటి పంట చల్లగా ఉండాలి, మా వ్యాపారాలు వృద్ధి చెందాలి, మా సంతానం మంచి వృద్ధిలోకి రావాలని చెప్పి ఎవరెవరు ఏ వర్ణాన్ని బట్టి ఏ కోరిక కోరుకుంటారో ఆ కోరికలన్నీ అమ్మవారికి సమర్పించకూడదు ఆ యొక్క బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నమాట. ఇదే కదండి కులాంతస్థ, ఆ సంప్రదాయం ఎక్కడ ఉంటుంది? కులాంగణ కులాంతస్థ కౌలిని కులయోగిని, ఆ సంప్రదాయం ఎక్కడిది? కొన్ని సంప్రదాయ ప్రకారం ఇక్కడ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సంప్రదాయాన్ని ఇప్పుడు నిదానంగా ప్రభావం చెందుతుందన్నమాట. ఈ బోనాలు సమర్పించడం అనేటువంటి గతంలో కొద్దిగా తక్కువ ఉండేది, కానీ తెలంగాణ సంప్రదాయమే ఇక్కడ కూడా వస్తుంది. మళ్ళీ ఇక్కడ దసరా నవరాత్రులు వచ్చాయంటే మనకి 11 రోజులు, 9 రోజులు, 10 రోజులు విశేషమైనటువంటి శక్తి స్వరూపంగా మనం భావన చేస్తామన్నమాట. 9 అవతారాల్లో అమ్మవారిని పూజిస్తూ ఉంటాం. బాలా త్రిపుర సుందరి అని, సరస్వతి అని, దుర్గా అని, లక్ష్మిని, అన్నపూర్ణ అని, కాత్యాయని, గౌరి అని ఇలా అనేక రకాలుగా కొలుచుకుంటూ ఉంటాం. మరి తెలంగాణ వెళ్తే అక్కడికి వెళ్తే అక్కడ బతుకమ్మ స్వరూపంలో అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది. 9 రోజులు మాకు బతుకునిచ్చినట్టు తల్లివి నువ్వే కదమ్మా, బతుకమ్మగా నిన్ను వేడుకుంటున్నావు తల్లి చెప్పి బతుకమ్మ సంప్రదాయాలు అక్కడ చేస్తారనమాట. కులాంగణ కులాంతస్థ ఏది శాస్త్రబద్ధం కాదంటామండి, వేదాల్లో చెప్పబడలేదు కదని చెప్పి వాటిని మనం అంగీకరించకుండా ఉండగలమా? కాబట్టి అమ్మవారు ముందే చెప్పారన్నమాట. కులాంగణ కులాంతస్థ కౌలిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తర్పరైన నమః. ఈ యొక్క కులాల్లో శ్రేష్టముగా ఎవరైతే స్త్రీలు ఉంటారో ఆ శ్రేష్ఠ స్త్రీ స్వరూపాన్ని నేనే. ఇప్పటిదాకా ఎందుకంటే ఆ శ్రేష్ఠ స్త్రీ స్వరూపాన్ని నేనే అని చెప్పారు. ఇంచుమించుగా ప్రతి ఒక్క 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఒక పేరంటాలమ్మ తల్లి అనే స్వరూపంతో ఒక గ్రామదేవతంతో వెలిసి ఉంటారు చూసారండి. ఆ స్వరూపం ఆవిడ కాదు. కృష్ణా జిల్లాలో వచ్చేసరికి తిరుపతమ్మ తల్లిగా ఉన్నది ఆవిడే. తిరుపతమ్మ తల్లి ఇంట్లో వచ్చి పుట్టినటువంటి సామాన్య స్త్రీనే, కానీ ఆవిడ పుట్టినటువంటి కులంలో ఆ కులానికి వెలుగులు తెచ్చేటటువంటి స్వరూపం అనమాట. వెంకటేశ్వర స్వామి భక్తురాలు. అబ్బో, అత్తగారు కానీ కోడలు కానీ భర్త కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఆవిడ్ని, పడరాని పాటలు పడింది ఆవిడ. ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఆ గోపయ్య భర్త కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఆఖరికి ఆవిడ్ని చంపేద్దామని చూసిన కూడా ఆవిడ అన్నిటికీ ఓర్చుకుని నిలబడిందనమాట. కులాంతస్థ
కులాంగణ కులాంతస్థ కౌలిని కులయోగిని ఈ వీడి కాదండి స్వరూపం, ఆవిడ స్వరూపంలో విధంగా కాబట్టి అన్నిటికీ ఓర్చుకుంది. కాబట్టి ఇప్పుడు కృష్ణా జిల్లాలో తిరుపతమ్మ తల్లిగా వెలిసి ఉందన్నమాట ఆవిడ. ఏ స్వరూపాన్ని ఏది కాదంటామండి. కులాంగణ కులాంతస్థ కౌలిని కులయోగిని అకులా సమయాంచస్థ సమయాచార తర్పర, సమయాచారాన్ని భర్తి అమ్మవారిని ఆరాధించే స్వరూపం అన్నమాట. భద్రప్రియ భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని, భక్తుల యొక్క సౌభాగ్యాన్ని కురిపించేటటువంటి తల్లి. భక్తి ప్రియ, ఆవిడ భక్తికి ఎప్పుడు భక్తులకి ఎప్పుడు ప్రీతిగా ఉండేటటువంటి తల్లి. భక్తి గమ్యాయన నమః, భక్తుల యొక్క గమ్యాన్ని దరిచేర్చేటటువంటి తల్లి. భక్తులకి కట్టుబడి వశమైపడే తల్లి భక్తి ప్రియ. భక్తి గమ్య భక్తి వశ్య భయాపహామయ, భయాన్ని దూరం చేసేటటువంటి తల్లి అనమాట. ఆవిడెవరు? శాంభవి నామం అనమాట. కాబట్టి శాంభవి ఒకటి అమ్మవారు ఏ స్వరూపంలో చూసిన అమ్మవారేనండి, ఎక్కడ ఏ స్వరూపంలో కూడా అమ్మవారే అనమాట. అందుకే మనకి సంప్రదాయంలో ఋషులు కానీ వేదం కానీ జగన్మాత స్వరూపం కానీ ఎక్కడ ఏ సిద్ధాంతం పెట్టినా ఏ ఆచారాన్ని మనకి చెప్పినా కూడా అందులో ఎంతో విశేషమైనటువంటి రహస్యాలు దాచి ఉంచుతారనమాట. మనకి గతంలో చెప్పుకున్నాం, ఉగాది పండగ రోజునే ఈ ఉగాది పచ్చడి ఎందుకు తింటారండి? ఉగాది పండగ వచ్చిందంటే అందులో ఏ పదార్థం వేసినా వేయకపోయినా సరే వేప పువ్వు వేస్తారనమాట. వేప పువ్వు, అలాగే పులుపుకి సంబంధించినటువంటి నిమ్మకాయ రసం లేదా చింతపండు వేస్తారు, బెల్లం వేస్తారు, కారం కోసం ఏదైనా కొద్దిగా పచ్చిమిరపకాయ వేస్తారు, ఉప్పు వేస్తారు. ఇప్పుడు కూడా ఉగాది పచ్చడి రుచిగా చేసుకోకూడదు అనమాట. అందులో చాలామంది ఇప్పుడు అబ్బో కారంగా ఉంటుందండి, ఉప్పుగా ఉండకూడదు చెప్పి అన్నీ తీసేసి పప్పులు అవి వేస్తున్నారన్నమాట. అలా ఉండకూడదు. అది షడ్రసోపేతం, షడ్రసులో కలిసినటువంటి సమ్మేళనం. ఉగాది పండుగ ఎప్పుడు కూడా ఈ యొక్క 6 రుచులు కలిసి ఉండాలన్నమాట. కారంగా ఉండాలి, అలాగే పులుపుగా ఉండాలి, ఉప్పుగా ఉండాలి, తీపిగా ఉండాలి, వగరుగా ఉండాలి, చేదుగా ఉండాలన్నమాట. ఈ షడ్రుచులు ఎందుకు కలుస్తారో చూడండి. అందుకే మనకి ఉగాది పండుగ ప్రారంభమైందంటే చాలు, ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఈ చిన్నపిల్లలకి మసూచి, ఈ అమ్మవారు పొంగు స్వరూపం వస్తుంది చూసారా, ఆ పొంగులు రావటము, ఈ ఒంటి మీదంతా చిన్న చిన్న ఆటలమ్మ స్వరూపంలో రావటము ఇవన్నీ చెప్తారనమాట. ఆటలమ్మ అని లేదా పొంగు వచ్చిందని అని ఇది కొన్ని సిద్ధాంతాలు అనమాట. ఇవి వచ్చినప్పుడు శాస్త్రంలో చెప్పబడినటువంటి విశేషం ఏమిటయ్యా అంటే ఈ యొక్క ఉగాది పచ్చడి అనమాట. అందుకే ఆ ప్రాంత ఆ సందర్భాన్ని బట్టి ఆ యొక్క విశేషాన్ని బట్టి ఉగాది పర్వతం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో కాల మార్పిడి కదండి. అప్పటి వరకు చలికాలం నుండి కొద్దిగా మార్పు చెందుతుందన్నమాట. ఆ మార్పు చెందినప్పుడు పిల్లల శరీరాల్లో కూడా కొన్ని విశేషమైనటువంటి మార్పులు వస్తాయి. ఇప్పుడు చూడండి, చలికాలం పెరిగింది, ఎక్కడ చూసినా దగ్గులు, జలుబులు, జ్వరాలు ప్రబలిపోతూ ఉంటాయన్నమాట. ఈ దగ్గులు జ్వరాలకి చిట్కా ఏమిటయ్యా అంటే దీపాలే చిట్కా అనమాట. దీపాలు పెట్టండి, ఆవు నీటితో దీపాలు పెట్టండి. ఆ దీపపు వెలుగుల యొక్క కాంతిలో ఆ యొక్క దీపాల వాసన నుంచి వచ్చినటువంటి సువాసన ద్వారా ఆ గాలి పీల్చినంత మాత్రం చేత ఈ నరాలలో పేర్కొని పోయినటువంటి ముక్కు రంధ్రాలు పీల్కొన్నటువంటి ఈ యొక్క కఫం అంతా కూడా లోపలికి కరిగించబడి తీసివేయబడుతుంది అనమాట. ఋషులు చెప్పారు. అందుకే కదండి మనకి ముత్యాలమ్మకి మేము మొక్కుకున్నా ఉండి అది సద్ది నైవేద్యం పెడతా ఉంటారు, సద్ది పెడతా ఉంటారు. ఏ గ్రామ దేవతలు ఏ స్వరూపం ఉన్నా సరే ఈ పిల్లలకి ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు సద్ది నైవేద్యం అని పెడతామనేటువంటి ఆనవాయితీకి వస్తుంది అనమాట. సద్ది అన్నం అంటేనే మనకి రాత్రిపూట వండేటువంటి అన్నం అన్నమాట. అది ఎంత విశేషమై అంటే మనకి ఇప్పుడు కూడా ఇతర దేశాలలో ఎన్నో ప్రయోగాలు చేసి నిజమే భారతీయ ఋషులు చెప్పినటువంటి చాలా చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. ఈ సద్ది అన్నములో చాలా విశేషమైనటువంటి ప్రోటీన్లు ఉంటాయి. దేహాన్ని నిలబెట్టేటటువంటి శక్తి నిక్షిప్తమై ఉంటుందన్నమాట. అప్పటికప్పుడు వండినటువంటి అన్నంలో కంటే రాత్రి ఒక పూట నిలవ ఉన్నటువంటి అన్నంలో ఎన్నో ప్రోటీన్స్ ఉంటాయన్నమాట.